హలో అండి, ఇది ప్రశాంత్ నగరు రామాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చాను. సుందరంగా ముస్తాబయింది గుడి ఆవరణ అంతా. చాలా పెద్ద ఆవరణలో ఉంటుంది గుడి. ఆంజనేయ స్వామి విగ్రహం చూపిస్తాను. అంతా గుడి ఆవరణ. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. స్వామి టెంపుల్ పక్కనే రామాలయం ఉంది. ఆ ప్రాంగణం అంతా చూపిస్తాను. ఈ ప్రశాంత్ నగర్లో ఉంది. ఇది ప్రశాంత్ నగరు అన్నందుకు ఈ గుడి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఈ గుడి వాతావరణం ఇదంతా గుడి ఆవరణలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గుడి ఆవరణ. రేపు రాముల వారి కళ్యాణానికి సుందరంగా తయారైంది. చాలా వేలలో వస్తారు ఇక్కడికి. రేపు కన్నుల పండుగగా జరుగుతుంది. రేపు గుడి ఆవరణము. ధ్వజస్తంభం. రాజేశ్వరి అమ్మవారి గుడి. మెయిన్ గుడి రామాలయం. వారం రోజుల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రాముల వారికి అసలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నా వీడియోస్లో అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి తప్పకుండా. ఈ గుడి ఆవరణ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. వీలైతే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. గుడి చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ పూజకి రెడీ అవుతుంది. పొద్దున్నే అమ్మవారికి పసుపు దంచారు. ఇక్కడ హోమగుండము, నిత్య పారాయణం జరుగుతూ ఉంది. ఇక్కడ రామాయణ పారాయణం జరుగుతుంది. చాలా పెద్ద ఆవరణలో ఉంటుంది ఇది. రేపు ఇక్కడ ఇసుక వేస్తే రాలినంత జనం వస్తారు. చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడ శివాలయం ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ వస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది అసలు ఈ గుడి ఆవరణము. పంతులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ పూజలన్నీ కూడా నేను వీడియోస్లో పెట్టాను, షార్ట్స్లో పెట్టాను. ఆయన చాలా దేవుడి గురించి చాలా కీర్తిస్తూ చెప్పారు. దేవుడికి మనం ఎలాంటి సరెండరెన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎలాగ మనం కొలవాలి అనేది చాలా వివరంగా చెప్పారు. దర్శనం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. ఇంత పెద్ద ఆవరణలో ఈ గుడి ఉంటుంది. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని. భగవంతుని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకున్న వాళ్ళం అవుతాము కదా. ఇది ఆంజనేయ స్వామి గుడి పక్కన. ఆయన గద చూడండి ఎంత పెద్దగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.